హలో సుమన్ గారు. హలో, ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. మీ కొత్త లుక్ బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే. నెక్స్ట్ మూవీకా? నెక్స్ట్ మూవీ అనగనగా ఒక రౌడీ అని సినిమా చేస్తున్నాను, దానికోసం. ఓకే, సో రౌడీ లుక్. యా, రౌడీ లుక్. డు ఐ లుక్ లైక్ రౌడీ? అంటే దాంట్లో హెయిర్ స్టైల్ కొంచెం వేరేగా ఉంటుంది, బట్ ఫేషియల్ హెయిర్, ఈ మీసాలు అంతా ఇదే. ఓకే, సో కపటదారి మూవీ రీమేక్ మూవీ, అంటే సేఫ్ సైడ్ అని ఒప్పుకున్నారు అనుకోవచ్చా ఈ మూవీ? ఇప్పుడు చాలామంది రీమేక్స్ చేస్తున్నారండి, బట్ సేఫ్ సైడ్ అన్నో నాకు సినిమా నచ్చింది. ఆ సినిమాకి తగ్గట్టు మార్పులు చేసి మేము ఇక్కడ రిలీజ్ చేస్తున్నామండి. అంటే యాజ్ ఇట్ ఈస్ ఇంచుమించు యాజ్ ఇట్ ఈస్ ఉండదు. అంటే చాలామంది ఆ సినిమా చూసుండ్రు. అంటే కొంచెం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో పాపులర్ అయినా కూడా ఇప్పుడు తెలుగులో వస్తుందని చాలామంది చూడలేదు. అండ్ ఐఎమ్ హోపింగ్ వీ కెన్ రిపీట్ ద సక్సెస్. అక్కడ బాగా సక్సెస్ అయింది, క్రిటికల్గాను కమర్షియల్గాను సక్సెస్ అయింది, కాబట్టి వీఆర్ హోపింగ్ టు రిపీట్ దట్. బోత్ ఇన్ కన్నడ అండ్ తమిళ రెండిట్లో కూడా సక్సెస్ అయింది. సో హోపింగ్ ద సేమ్ ఇన్ తెలుగు. నైస్. సో ఎందుకు యాక్సెప్ట్ చేశారు కపటదారి మూవీ అంటే ఏం చెప్తారు? నాకు దాంట్లో ఏదో కొత్తదనం ఉంది. అంటే నేను ఫస్ట్ టైం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనేది ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు జనరల్గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ చేస్తాడు, లేకపోతే ఒక సిబిఐ ఆఫీసరు, క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్. కానీ దీంట్లో కొత్తదనం ఏంటంటే ఒక ట్రాఫిక్ ఎస్ఐ చేస్తాడు. సో అది నాకు కొత్తగా అనిపించింది. అండ్ ఇంకోటి స్క్రీన్ ప్లే ఫార్మాట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సో ఇవన్నీ చూసి నేను ఇది చేయడం జరిగిందండి. అండ్ డైరెక్టర్ ప్రదీప్ కృష్ణమూర్తి గారు ఎలా డీల్ చేశారని అనుకుంటున్నారు సబ్జెక్ట్ని? ఆల్రెడీ తమిళ్లో 2 సక్సెస్ఫుల్ సినిమాలు చేశాడు. దాంట్లో ఒక తమిళ సినిమా తెలుగులో కూడా డబ్ చేయడం జరిగింది. అండ్ ఈజ్ అన్ యాక్టర్స్ డైరెక్టర్ అంటే ఒక యాక్టర్ని బాగా పుష్ చేస్తాడు. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ డైరెక్టర్. అండ్ ఒక డాక్యుమెంటరీ ఫీల్డ్ నుంచి వచ్చాడు. బిఫోర్ హీ యూస్ టు మేక్ డాక్యుమెంటరీస్ ఫర్ డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్. సో ఒక న్యాచురల్ ఫీల్ ఉంది అతనికి. అండ్ అది సినిమాల్లో కూడా ట్రాన్స్లేట్ అవుతుందని నా నమ్మకం. సో ఈ కపటదారి మూవీ ఓకే కాసేపు పక్కన పెడితే, అసలు బేసికలీ ఒక మూవీని యాక్సెప్ట్ చేయాలి అంటే సుమంత్ గారు చూసే మెయిన్ పాయింట్స్ ఏంటండి? ఫస్ట్ ఆబ్వియస్గా నాకు నచ్చాలి. ఇంకోటి, నేను అప్పుడప్పుడు జనరల్గా నాకు డిజైన్ చేసుకోవటం అనేది ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రావా 2017లో వచ్చింది, సక్సెస్ అయింది. ఇట్ వాజ్ అ రొమాంటిక్ డ్రామా. జనరల్గా ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, నా ట్రాక్ రికార్డ్ వెదర్ ఇట్స్ గోదావరి, మళ్ళీ రావా, మధుమాసం, ఐ హ్యావ్ అ డీసెంట్ ట్రాక్ రికార్డ్ విత్ లవ్ స్టోరీస్. కానీ దాని తర్వాత వరుసగా తెలియకుండా నాకు థ్రిల్లర్ ఆఫర్స్ వచ్చినాయి. అండ్ సో వరుసగా దాని తర్వాత సుబ్రహ్మణ్యపురం, ఇదం జగత్తు, ఇప్పుడు కపటదారి, దాని తర్వాత ఇప్పుడు అనగనగా ఒక రౌడీ అని ఒక గ్యాంగ్స్టర్ కామెడీ చేస్తున్నాను. సో నాకు ఎక్కడో మనసులో ఒక కోరిక, మళ్ళీ లవ్ స్టోరీ చేసి చాలా కాలం అయింది, కానీ నా వయసుకు తగ్గట్టు నాకు కొంచెం మెచ్యూర్డ్గా ఉండాలి, మెచ్యూర్డ్ లవ్ స్టోరీ ఉండాలని నా కోరిక. ఆ యాంగిల్తో చూడటం నెక్స్ట్ సినిమా చేయడం జరిగింది. సో కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి, కానీ ఫస్ట్ ఏంటంటే నచ్చాలి మనకి. బట్ దాని తర్వాత నాకు ఈ టైంలో థ్రిల్లర్ ఉంటే బాగుంటుంది, ఇప్పుడు యాక్షన్ సినిమా చేస్తే బాగుంటుంది, ఇప్పుడు లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది అని ఒక కోరిక ఉంటుంది. అది కూడా చూస్తాను నేను. అలానే బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్స్ మీరు చెప్పినట్టు సుబ్రహ్మణ్యం, అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. అందుకనే అది కొంచెం బ్రేక్ చేయాలని చెప్పి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అందుకనే కపటదారి తర్వాత అనగనగా ఒక రౌడీ విల్ బీ అ గ్యాంగ్స్టర్ కామెడీ. సరదాగా ఉండే సినిమా. దాని తర్వాత ఏమో ఇంకో సినిమా ఒప్పుకున్నాను, విచ్ ఇస్ అ లవ్ స్టోరీ. మళ్ళీ రావా తర్వాత సక్సెస్ అన్నది నెక్స్ట్ చేసిన మూవీస్ త్రూ రాలేదు. సో దాని ప్రకారంగా ఏమన్నా అంటే ఇలా కొంచెం సక్సెస్ఫుల్ లేనప్పుడు ఏమన్నా ఆలోచిస్తారా సుమంత్ గారు? లేదు హ్యావ్ టు మేక్ ఏ సక్సెస్ఫుల్ ఫిలిం అని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం మేబీ, అంటే కొన్ని నెంబర్ ఆఫ్ మూవీస్ సరిగా ఆడకపోవటం వల్ల? నిజంగా అన్నీ అవును, మళ్ళీ రావా సక్సెస్ అయింది. దాని తర్వాత సుబ్రహ్మణ్యపురం సేఫ్ సినిమా అండి, అంటే ప్రొడ్యూసర్కి సేఫ్ సినిమా, కవర్ అయిన సినిమా. దాని తర్వాత ఇదం జగత్ ఆడలేదు. దాని తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. సో అప్పుడప్పుడు కొన్ని మనకు ప్రతి యాక్టర్కి అలవాటే అండి, లైక్ హిట్లు ఫ్లాప్లు అనేది అలవాటే. కానీ నేను ఇప్పుడు జనరల్గా అదే జాగ్రత్తలు తీసుకుంటాము.
బట్ ఈ సినిమాకి వస్తే ఇప్పుడు కపటదారి డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి అని ఒక మెంటల్గా ఒక కోరిక ఉంది. దానికి అందుకే ఒక సినిమా చూశాను, అది రీమేక్ చేశాము, అది ఆల్రెడీ వేరే లాంగ్వేజెస్లో ప్రూవెన్ సినిమా కాబట్టి ఒక చిన్న మినిమం గ్యారంటీ ఉండొచ్చు నాకు ఫీలింగ్ ఉంటుంది. దాని తర్వాత ఒక మంచి బ్యానర్కి చేస్తున్నాను ఈ సినిమా. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ ఇప్పుడు చెన్నైలో చాలా పెద్ద బ్యానర్, అండ్ హీస్ అ వెరీ ధనంజయన్ గారు ఈజ్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ ఇన్ చెన్నై. సో ఆయనకి ఈ సినిమా ఒక మంచి ప్రొడ్యూసర్ కూడా దొరికారని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఏ రకంగా చూసుకున్నా కూడా లైక్ ఆల్రెడీ ప్రదీప్ ఏమో ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నాడు అక్కడ కన్నడలో, తమిళ్లో. సో కొంచెం మినిమం గ్యారంటీ ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చింది ఈ సినిమాకి. అండ్ అలానే మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పాలి అంటే ఎవరి క్యారెక్టర్స్ బాగా ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కపటదారి మూవీలో? నాజర్ గారి క్యారెక్టర్ అండి, నాజర్ గారి క్యారెక్టరు అండ్ జేపీ గారి క్యారెక్టరు వాళ్ళు వెరీ స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ సినిమాలో. అది మీరు సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. బట్ ఆల్మోస్ట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండి. హీరో తర్వాత ద 2 స్ట్రాంగ్ సపోర్టింగ్ పిల్లర్స్ ఇన్ ద ఫిల్మ్. నందిత శ్వేత గారికి మీకు సంబంధించిన అన్ని కొంచెం ఏమంటారు ఎక్కువ సీన్స్ అన్నవి టీజర్లో కావచ్చు, ట్రైలర్లో కావచ్చు కనిపించలేదు. సో స్టోరీయే మెయిన్గా కనిపించింది. సో లవ్ ట్రాక్ అన్నది తక్కువగా ఉంటుంది అనుకోవచ్చా? ఉంటుందండి, కానీ తక్కువగా ఉంటుందండి. లైక్ అది తక్కువగా ఉంటుంది. అంటే దాన్ని అది మరీ ఒక లవ్ స్టోరీ ఉంటుంది వెళ్ళి ఎక్స్పెక్ట్ చేసి చూడాలి అనేది మనం చెప్పకూడదు అలా ఆ విధంగా. బట్ she's got a good role, but love story is not the primary role, not the primary ఏమంటారు aspect of this movie. So thrilling elements అన్నవి మెయిన్. It's more of an investigative thriller. మీకు పర్సనల్లీ ఎంత ఇష్టం అండి ఇలా ఇన్వెస్టిగేషన్ మూవీస్ కావచ్చు, థ్రిల్లర్స్ కావచ్చు? ఐ లైక్ దెమ్ అండి. నేను అంటే మిగతా లాంగ్వేజెస్లో కూడా చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను నేను ఈ జానరా. మన తెలుగులో కూడా మొన్న వచ్చిన సినిమాలు నాకు ఎవరు అంటే బాగా ఇష్టం. నేను మొన్న ఎవరు ఐ ఫెల్ట్ దట్ వాజ్ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ మొన్న రాక్షసుడు కూడా చూశాను, నాకు నచ్చింది. సో తెలుగు ఆడియన్స్ ఇప్పుడు మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చేస్తే రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది. సో అది కంటిన్యూ చేస్తామని నా కోరిక. సో యాజ్ యూజువల్ మిగతా మూవీస్లోనే కపటదారి మూవీ కూడా లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సింది. నేను పాండమిక్ ముందు నాకు షూటింగ్ అయిపోయింది. లాస్ట్ ఫిబ్రవరి 2020లో నాకు షూటింగ్ అయిపోయింది. వీ వర్ సపోజ్ టు రిలీజ్ ఈ సినిమా ఏప్రిల్-మేలో, మ్యాక్సిమం ఏప్రిల్-మేలో రిలీజ్ చేయాల్సిన సినిమా ఇది. కానీ ఆబ్వియస్గా పాండమిక్ మూలంగా వీ హ్యాడ్ టు పోస్ట్పోన్. సో మధ్యలో ఓటీటీ ఆఫర్స్ వచ్చే ఉంటాయి కదా మూవీ కూడా? నాకు వచ్చాయి కానీ నాకు సరైన ఆఫర్ రాలేదని చెప్పి నేను ఒప్పుకోలేదు. బట్ కొన్ని వచ్చాయి. బట్ డెఫినెట్గా ఫ్యూచర్లో చేస్తాను. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఒక మంచి ఆఫర్ వచ్చినప్పుడు నేను తప్పకుండా చేస్తాను నేను. బట్ నాకు వచ్చిన ఆఫర్స్లో నాకు ఆల్రెడీ ఆ టైంకి ఆల్రెడీ నేను 2 సినిమాలు కూడా ఒప్పుకున్నాను, రెడీగా ఉన్నాయి. పాండమిక్ అయిన తర్వాత 2 సినిమాలు షూటింగ్ రెడీగా ఉన్నాయి. సో ఐ హ్యాడ్ టు ఫినిష్ దిస్ కమిట్మెంట్. సో ఈ 2 సినిమాల కమిట్మెంట్ అయిన తర్వాత నేను ఐఎమ్ హోపింగ్ ఓటీటీలో కూడా ఒక మంచి అవకాశం వస్తే తప్పకుండా చేయాలన్న కోరిక. హౌ డూ యూ సీ దిస్ ట్రెండ్ సుమంత్ గారు? అంటే అంతకుముందు మనకి ఓన్లీ సిల్వర్ స్క్రీనే ఉండేది మనకి సినిమాలు చూడడానికి. ఆ తర్వాత మెల్లగా టీవీస్ వీటిలో చూడడం మొదలు పెట్టాం. ఇప్పుడు ఓటీటీస్ అని చెప్పి ఈ ట్రెండ్ ఒక కొత్త ట్రెండ్ మనకు వచ్చింది. హౌ డూ యూ లుక్ ఎట్ దిస్? ఇట్స్ జస్ట్ హ్యూమన్ ఎవల్యూషన్ అండి, దట్స్ వాట్ ఐ కాల్ ఇట్. ప్రతి దాంట్లో ఒక ఎవల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు నేను పెట్రోల్ కార్ నుంచి నేను స్లోగా ఎలక్ట్రిక్ కార్కి మారాను నేను. అదేవిధంగా ఇప్పుడు కన్జ్యూమ్ చేసే మీడియం చాలా పెరిగిపోయినాయి. అంటే ఇప్పుడు నేను చాలా వరకు నేను హోమ్ థియేటర్లో నేను సినిమాలు చూస్తాను అప్పుడప్పుడు. కానీ నాకు థియేటర్ కూడా వెళ్ళటం నాకు బాగా ఇష్టం. నేను టెనెట్కి థియేటర్కి వెళ్ళాను ఈ మధ్య, క్రాక్ సినిమా చూడటానికి థియేటర్కి వెళ్ళాను. సో నాకు నా సినిమా చూడటానికి ప్రివ్యూ థియేటర్కి వెళ్ళాను. సో నేను థియేటర్స్కి ప్రెఫరెన్స్ ఇస్తాను. బట్ ఓటీటీ అప్పుడప్పుడు టైం దొరకదు. సో లైక్ ఓటీటీ అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొని కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ నాకు జిమ్కి వెళ్ళడానికి టైం లేదు అప్పుడప్పుడు. అందుకే నేను ఇంట్లో నా జిమ్ సెటప్ చేసుకున్నాను, మీరు చూసారు. సో
అప్పుడప్పుడు ఈ 2 ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలా అని నేను నా జిమ్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకోలేదు. సో ఐ హ్యావ్ బోత్. అంటే ఇప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు సమ్టైమ్స్ నాకు టైం ఉండదు, లైక్ థియేటర్కి వెళ్ళి చూస్తానికి సినిమా, లైక్ బెడ్ మీద పడుకుని ఓటీటీ ద్వారా కన్జ్యూమ్ చేయాలి. సో సమ్టైమ్స్ ఇట్ జస్ట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు మనిషికి లైక్ యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఏమంటే చాయిసెస్. సో ఇట్స్ న్యాచురల్ ఎవల్యూషన్ అంతే. క్రాక్ మూవీ ఎలా అనిపించిందండి? యు సెడ్ దట్ రీసెంట్లీ చూసానని చెప్పారు. యా రియలీ లైక్డ్ ఇట్. అది థియేటర్లో బాగా ఎంజాయ్ చేశాను నేను సినిమా. గ్లాడ్ టు సీ రవితేజ బ్యాక్ బికాజ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ ఐ లైక్ హిజ్ ఏమంటారు హిజ్ యాక్టింగ్ స్టైల్ సరదాగా ఉంటుంది, హిజ్ మాస్క్ దగ్గరగా ఉంటుంది కొంచెం. ఐ లైక్ హిజ్ స్టైల్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. వాళ్ళిద్దరికీ కంగ్రాచులేట్ చేశాను నేను చూశాక. ఎంజాయ్డ్ ది ఫిల్మ్. మీరు కూడా గౌరీ లాంటి ఒక చాలా మాస్ ఫిల్మ్స్ చేసినా సరే రాను ఆ జానర్ కౌంట్ చాలా తగ్గించుకుంటూ వచ్చేసారు. ఎందుకు? నాకు ఆ జానరాలో కరెక్ట్ సినిమా పడలేదండి. దాని తర్వాత అటెంప్ట్ చేయనని చెప్పను, ఎందుకంటే గౌరీ తర్వాత మహానంది అటెంప్ట్ చేశాను. అది కమర్షియల్గా రీజనబుల్గానే పే చేసింది. శ్రీహరి గారితో అనుష్కతో చేశాను, అది రీజనబుల్గా పే చేసింది. బట్ ఐ వోంట్ సే ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. I would say it's an above average film, but pay చేసింది. బట్ దాని తర్వాత నాకు కమర్షియల్ సినిమాస్లో నాకు గౌరీ లాంటి అవకాశాలు రాలేదండి, ఫ్రాంక్గా చెప్పాలంటే. వస్తే నేను చేసి ఉండేవాడిని. దాని తర్వాత నాకు క్లాస్ సినిమాల్లో బెటర్ అవకాశాలు వచ్చాయి, ఎందుకో నాకు తెలియదు. కానీ అది గోదావరి వచ్చింది, దాని తర్వాత మధుమాసం వచ్చింది, దాని తర్వాత గోల్కొండ హై స్కూల్ వచ్చింది, మళ్ళీ రావా. సో మీరు చెప్పినట్టు కొంచెం ట్రాక్ మారింది. బట్ నేను కావాలని ఎంచుకోలేదు. మనకి వచ్చిన అవకాశాలు బట్టి మనం సెలెక్ట్ చేస్తాం. నాకు గౌరీ తర్వాత గౌరీ లాంటి మాస్ సినిమా నాకు అవకాశం రాలేదు. గౌరీ టైంలో కూడా చాలామంది దాన్ని సైలెంట్ హిట్ అంటూ ఉంటారు. నో అండి, చాలా గోల్ చేసిందండి ఆ సినిమా. చాలా పే చేసింది. చాలా అంటే ఇండస్ట్రీకి తెలుసు, ఆడియన్స్ కూడా తెలిసింది. ఇట్స్ మై సెకండ్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అండి. ఆ విషయంలో ఇట్స్ అన్డౌటెడ్, ఇట్స్ ఖచ్చితంగా హిట్ మూవీ. లైక్ సైలెంట్ హిట్ అంటే కొంచెం ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఇట్ వాస్ లైక్ అ హ్యూజ్ హిట్ అని అంటూ. అంటే బహుశా నేను సత్యం తర్వాత నాకు మాస్ ఇమేజ్ లేదు. ఒక మాస్ సినిమా నాన్ మాస్ యాక్టర్ చేస్తున్నాడు అనేది చాలామంది సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. అదేమో అన్ఎక్స్పెక్టెడ్. ఐ డోంట్ నో వెదర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద హిట్ అవుతుందని. బట్ అంత సాలిడ్ హిట్ అయినందుకు వెరీ హ్యాపీ అబౌట్ దాట్. బట్ అలాంటి అవకాశాలు రాలేదు దాని తర్వాత. మళ్ళీ అలాంటి సినిమా పడలేదు, అవకాశం రాలేదు. కాబట్టి నేనేమో డిఫరెంట్ ట్రాక్కి వెళ్ళిపోయాను నేను. బట్ గౌరీ తర్వాత మీరు అన్నట్టు వెంటనే ఏమన్నా ఒక 2-3 మాస్ మూవీస్ అలా పడి గౌరీ రేంజ్లోనే హిట్ అయి ఉంటే ఒక కమర్షియల్ మాస్ హీరో లాగా బహుశా. బట్ మీరు చెప్పినట్టు ప్రత్యేకంగా ఏమంటారు ఆ జాన్రాలో నాకు అలాంటి అవకాశం రాలేదు. నాకు దాని తర్వాత గోదావరి అవకాశం వచ్చింది. సో ఆ ట్రాక్కి వెళ్ళిపోయేసరికి మేబీ పీపుల్ థాట్ I'm interested in Godavari kind of films and so I don't know, it just happened by chance. No regrets. సుమంత్ గారికి ఏమి ఇష్టం పర్సనల్లీ? లైక్ అంటే గౌరీ టైప్ ఆఫ్ మూవీస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా, లేదా గోదావరి కైండ్ ఆఫ్ మూవీస్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారా? నాకు 2 ఇష్టం అండి. నేను ప్రత్యేకంగా ఒకటి అనేది నేను చెప్పను. అంటే ఒకటేమో ఇప్పుడు మన సోషల్ సర్కిల్స్లో తిరిగినప్పుడు ఇదంతా they really appreciate Godavari kind of films. ఇప్పుడు నేను యూఎస్కి వెళ్తే లైక్ ఇప్పుడు కూడా నాకు ఐ హ్యావ్ లైక్ it's a classic. సో అది ఇట్స్ అ టైమ్లెస్ ఫిల్మ్. Even my favorite. Yeah, so see people like you appreciate Godavari more than you appreciate Gauri. But Gauri ఇప్పుడు నేను ఏమంటారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్తే లైక్ దే థింక్ అబౌట్ గౌరీ ఓన్లీ. వాళ్ళు అడుగుతారు, బాబు ఎప్పుడు గౌరీ లాంటి సినిమా. నేను నా మేల్ ఫ్యాన్స్ని కలిసినప్పుడు వాళ్ళు గౌరీ లాంటి సినిమా కోరుకుంటారు వాళ్ళు. సో బట్ మై ఫీమేల్ ఫ్యాన్స్ లైక్ దే ప్రిఫర్ లైక్ మీ డూయింగ్ అ ఫిల్మ్ లైక్ గోదావరి, దే ప్రిఫర్ మళ్ళీ రావా లైక్ సో ఇట్స్ అ catch-22. బ్యాలెన్స్ చేస్తా వెళ్ళాలి. లైక్ సో ఇప్పుడు అనగనగా ఒక రౌడీలో
నేను ఒక సినిమా చేస్తున్నాను కాబట్టి దాంట్లో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో హోప్ఫుల్లీ లైక్ మా ఫ్యాన్స్ విల్ ఫీల్ హ్యాపీ అట్లీస్ట్ ఎ లిటిల్ బెట్. అంటే ఇట్స్ నాట్ అ ఫుల్ మాస్ మూవీ, బట్ సరదాగా వెళ్ళే మాస్ సినిమా, బట్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ లిటిల్ షేడ్స్, యాక్షన్ షేడ్స్. సో ఇలా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీరు మీ ఫ్యాన్స్ తోటి ఎక్కువగా వినిపించే మాటలు ఏంటండి సినిమాల పరంగా? ఎలాంటి జానర్ ఆఫ్ మూవీస్ చేయాలి అని చెప్పి మిమ్మల్ని మీకు చెప్తూ ఉంటారు? ఇట్స్ వెరీ మిక్స్డ్. అంటే ఆడవాళ్ళు, ఎన్ఆర్ఐ ఆడియన్స్ వాళ్ళు గోదావరి, మళ్ళీ రావా లాంటి సినిమాలే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మాస్ ఆడియన్స్కి వెళ్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మై ఏమంటారు షూటింగ్లోన అసిస్టెంట్ కానివ్వండి, లైక్ దే వాంట్ మీ టు డూ అ ఫిల్మ్ లైక్ గౌరీ. సో ఇట్స్ వెరీ మిక్స్డ్. ఐ వోంట్ సే వన్ టైప్ ఆఫ్ ఫిల్మ్, బట్ లైక్ బ్యాలెన్స్ చేస్తా వెళ్ళిపోవాలనేది నా తపన, అంతే. దట్స్ ఆల్ ఐ కెన్ డూ. సో అల్టిమేట్లీ ఏదన్నా జనాలు it's not one thing, it's just like just make good movies. It can be a thriller, it can be a action entertainer, it can be a comedy. నేను అన్నిట్లోనూ లైక్ I like all these kind of movies. Like టుమారో ఐ రియలీ నాకు ఒకప్పుడు హారర్ సినిమాలు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు ఇప్పుడు ఒక మంచి హారర్ సినిమా చేయాలనే ఫీలింగ్ ఉంది. లైక్ అన్ ఆథెంటిక్ కాంజరింగ్ కైండ్ ఆఫ్ హారర్ సినిమా చేయాలనే ఫీలింగ్ ఉంది. లైక్ బట్ వీఆర్ నాట్ మేకింగ్ మెనీ ఫిల్మ్స్ లైక్ దాట్. మనం చేస్తే కామెడీ హారర్ చేస్తున్నాం కాబట్టి దట్ సీరియస్ హారర్ మూవీస్ ఇప్పుడు తెలుగులో మేబీ ఒక్క సినిమా వచ్చింది కాబట్టి దాని తర్వాత ఏం రాలేదు. బట్ ఐ హ్యావ్ డిఫరెంట్ ఇంట్రెస్ట్స్. యా, లైక్ మిమ్మల్ని అంతకుముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఏ జానర్ చేయకుండా ఉండడానికి కొంచెం ఎక్కువగా ట్రై చేస్తారు అంటే హారర్ మూవీస్ నాకు పెద్దగా నచ్చదు అని చెప్పారు. ఐ వాంట్ టు డు అ హారర్ ఫిల్మ్. అదే నేను బహుశా చూడను కానీ చేస్తాను. యా, ఒపీనియన్ ఏమన్నా లాక్డౌన్ త్రూ ఏమన్నా? లేదు, నేను ఇంకా హారర్ సినిమాలు నేను చచ్చినా చూడనండి. నేను చూడను. అంటే మ్యాక్సిమం నా హారర్కి ఏది ఒక సైలెన్స్ ఆఫ్ ద ల్యాంప్స్ ఆ లెవెల్ వరకు వెళ్తుంది, లేకపోతే మేబీ 7. హారర్ థ్రిల్లర్ జానర్ చూస్తాను కానీ అది కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. నేను ప్రిఫర్ చేయను, బట్ ఐ వాంట్ టు డూ ఇట్. ఎందుకంటే నాకు తెలుసు ఇట్స్ హ్యూజ్లీ పాపులర్ మార్కెట్ అని తెలుసు. కాంజరింగ్ లాంటి సినిమాలు లైక్ వాటికి ఉన్న ఫాలోయింగ్ నాకు తెలుసు. లైక్ సో ఐ వాంట్ అటెంప్ట్ దాట్ ఆల్సో. బట్ దానికి మంచి మేకర్ కావాలి, నీడ్ ఎ గుడ్ డైరెక్టర్ అండ్ నీడ్ ఎ గుడ్ సాలిడ్ స్క్రిప్ట్. సో హ్యావ్ టు సీ. మన తెలుగులో జాంబీ కాన్సెప్ట్ కూడా వచ్చేసింది. I'm happy అది సక్సెస్ అయిందని. I'm just very happy. Yeah. సో ఈ డిఫరెంట్ జానర్ ఆఫ్ మూవీస్ అంటే ఇప్పుడు లైక్ తెలుగు మార్కెట్ అనేది ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ తెలుగు మార్కెట్కి పరిమితం కాలేదు. అంతకు ముందు ఉన్నట్టు పాన్ ఇండియా లెవెల్లోనే చాలా మటుకు మూవీస్ పదం మనం ఎక్కువగా వింటున్నాం ఇప్పుడు. బాహుబలి తర్వాత నుంచి కూడా ఇప్పుడు పుష్ప, అల్లు అర్జున్ గారి మూవీ ఒక పాన్ ఇండియా మూవీలానే వెళ్తుంది. మీ ఒపీనియన్ ఏంటండి పాన్ ఇండియా మూవీస్ మీద? అది ఎప్పుడు ఉన్నాయండి మనకు ఆ సినిమాలు. మీరు నిజంగా ఆలోచిస్తే లైక్ వీవ్ హ్యాడ్ శివ వాజ్ అ పాన్ ఇండియా ఫిల్మ్. దేవ్ బిన్ ఫిల్మ్స్ దట్ వర్ పాన్ ఇండియా ఈవెన్ బిఫోర్. వెంకటేష్ బాబు ఒక సినిమా చేశాడు చంటి, అది కూడా ఇట్ వాజ్ హిందీలో చేశారు. దట్ వాజ్ యూ కెన్ కాల్ దాట్ అ పాన్ ఇండియా ఫిల్మ్. దే వర్ ఆల్వేస్ దేర్. బట్ ఇప్పుడు కొంచెం లైక్ బికాస్ ఆఫ్ ది ఇంటర్నెట్, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, లైక్ నా ఫీలింగ్ ఏంటంటే ప్రపంచం కొంచెం చిన్నదైపోయింది. లైక్ సో లైక్ we were able to make a film that went international also. Like tomorrow my friend Sesh is making Major, which is like which is potential to become national and international also. So I'm very happy that అవకాశాలు ఉన్నాయి కాబట్టి. వెంకీ మామ మూవీ చూసినప్పుడు మీకు ఏమన్నా ఇలాంటి సబ్జెక్ట్ మీరు నాగార్జున గారు అలా చేస్తుంటే బాగుండేదని ఏమన్నా అనిపించిందా మీకు ఎక్కడైనా? ఐ డోంట్ నో, వెంకీ మామ చూసినప్పుడు మాత్రం అనిపించలేదు. ఓకే. సో మీకు ఎలాంటి ఒక మూవీ ఎప్పుడైనా ఇప్పుడు ప్రజెంట్ చేయాలి అంటే నాగార్జున గారితో ఏమన్నా ఉందా ఒక కైండ్ ఆఫ్? ఏం అనుకోలేదండి ప్రస్తుతం ఏం అనుకోలేదు. ఐ థింక్ ఎవ్రీవన్స్ బిజీ, హీఈస్ బిజీ విత్ Big Boss, like what MEK and whatever his films that he's planning out. I'm busy with 2 or 3 films. My family, we're all busy with our individual careers. Everybody's got their own thing. So ఇది నా అవకాశం, మంచి స్క్రిప్ట్ అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేస్తానండి. కానీ ప్రత్యేకంగా ఆలోచన ఏం లేదు. మీరు బిగ్ బాస్ చూస్తారండి?
నేను చూడండి చూడరా? నేను టీవీ పెద్ద చూడండి, నాట్ ఓన్లీ బిగ్ బాస్, నేను టీవీ పెద్ద చూడండి. నేను స్పోర్ట్స్ చూస్తాను, ఫిల్మ్స్ చూస్తాను, వెబ్ సిరీస్ కొంతవరకు చూస్తాను నేను. బట్ నా ప్రెఫరెన్స్ నెంబర్ 1 ఇస్ మూవీస్, నెంబర్ 2 ఇస్ స్పోర్ట్స్. దాని తర్వాత మిగతా అన్నిటికీ టైం ఉండాలని ఉండదు అన్నిటికో. ఎక్కడ ఉంటుంది టైం? చేతిలో 2 సినిమాలు పెట్టుకుంటే మనకి టైం ఎక్కడ ఉంటుంది నిజంగా. సో టీవీ పెద్ద చూడండి. బట్ ఐ నో చాలా పెద్ద మార్కెట్ ఉంది టీవీ షోస్కి, అలాంటి షోస్కి. అండ్ హోప్ఫుల్లీ మై ఇంట్రెస్ట్ ఇస్ లైక్ మేబీ టుమారో అట్ సమ్ డే ఐడ్ లైక్ టు హోస్ట్ సంథింగ్ లైక్ దట్. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది టీవీ షోస్ హోస్ట్ చేయటం. లైక్ ఐ వాంట్ గెట్ ఇన్ టు దట్ మార్కెట్. ఎందుకంటే నాకు తెలుసు నేను తెలుగు బాగా మాట్లాడతాను, నాకు కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, కొంచెం హోస్ట్ చేయొచ్చని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఐ సీ a lot of my friends doing it, or I see Rana doing it, I see Sam doing it. So like నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, చేయగలిగాననే కాన్ఫిడెన్స్. సో నాగార్జున గారి కోసం అన్న ఏమన్నా చూసారా? సీజన్ 3 కావచ్చు, 4 ఏమన్నా కొన్ని ఎపిసోడ్స్ అలాగా? కొన్ని చూసానండి, కొన్ని హైలైట్స్ అలా చూశాను. కానీ ఎపిసోడ్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి నా క్యారెక్టర్స్ తెలిసి లైక్ నాకు అంత నేను పట్టించుకోనండి, అంత పట్టించుకోను. నాగార్జున గారిని ఒక హోస్ట్గా చూడడం ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ దట్ తను ఆ ఫీల్డ్లో ఇంత సక్సెస్ అయ్యాడని. డీలింగ్ కూడా చాలా కూల్గా ఉంటుంది. యా అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, మేము ఫ్యామిలీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రంగంలో కూడా దూసుకెళ్ళిపోతాడని. బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఫ్యూచర్లో కూడా నాకు కూడా హోప్ ఉంది లైక్ అలా చేయాలని. మేబీ నాట్ దట్ పర్టిక్యులర్ షో, బట్ లైక్ సంథింగ్ ఎల్స్ లైక్ టు హోస్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షోస్. లైక్ మై ఇంట్రెస్ట్ ఇస్ దేర్. ఆ ఇంట్రెస్ట్ తన మూలంగా అది మా అందరికీ ఓపెన్ అయింది. ఈ హిట్స్, ఫ్లాప్స్ వీటిని సుమంత్ గారు తీసుకునే విధానం ఎలా ఉంటుందండి? సేమ్ అండి, అబ్సల్యూట్లీ సేమ్. బట్ నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తానే ఉంటాను, ఒక హిట్ అయినప్పుడు కొంచెం ఆనందం ఉంటుంది, బట్ ఫ్లాప్ అయినప్పుడు కొంచెం బాధ ఉంటుంది. కానీ ఆ కొంచెం అనే పదాన్ని అండర్లైన్ చేయాలి. ఎప్పుడు అటు వెళ్ళకూడదు, ఎప్పుడు ఇటు పడకూడదు, కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండటానికి ట్రై చేయాలి అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏమంటారు ఒక సినిమా చేసే జర్నీ ఉంది కదా, ప్రయాణం ఉంది కదా, అది నేను ఎంజాయ్ చేస్తాను రిజల్ట్ కన్నా. మనందరికీ తెలుసు రిజల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ దాట్. బట్ ఎక్స్పీరియన్స్, మనం షూటింగ్ చేసే ఎక్స్పీరియన్స్ కానివ్వండి, లైక్ అది ఎంజాయ్ చేయాలి, దాన్ని అనుభవించాలి అనేదే నా కోరిక ఎక్కువ. ఎందుకంటే సంవత్సరంలో మనం మేబీ ఒక 200 days పనిచేస్తామండి, కానీ ఆ రిజల్ట్ని అనుభవించేది మాత్రం 3 days సంవత్సరానికి 3 సినిమాలు చేస్తే. సో మై థింగ్ ఈజ్ లైక్ ట్రై అండ్ ఎంజాయ్ దోస్ 200 days, యూనో. సో ది రిజల్ట్ ఇస్, ఎందుకంటే రిజల్ట్ మన చేతుల్లో పూర్తిగా లేదు. బికాజ్ ఇప్పుడు నా సినిమా ఆడాలంటే నేను నా డైరెక్టర్ కరెక్ట్గా పనిచేయాలి, నా ప్రొడ్యూసర్ కరెక్ట్గా పనిచేయాలి, నేను కరెక్ట్గా పనిచేయాలి, అన్నీ సింక్ అవ్వాలి. సో అది స్క్రిప్ట్ కరెక్ట్గా పనిచేయాలి. సో లైక్ ఇట్స్ ఎ కంప్లీట్ టీమ్ థింగ్. సో బెస్ట్ థింగ్ ఇస్ టు జస్ట్ పుట్ యువర్ హెడ్ డౌన్, డూ యువర్ బెస్ట్ అండ్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్. ఎప్పుడైనా సుమంత్ గారు లోగా ఫీల్ అయిన టైమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ ఉంటే దాని నుంచి బయటకు రావడానికి ఏం చేస్తారు? జిమ్ ఎనర్జీ. జిమ్. లైక్ ఇఫ్ యూ ఫీల్ లో, కొంచెం ఏ విషయంలో కొంచెం టెన్షన్గా ఉంటే, కొంచెం వరీ ఉంటే ఏమన్నా, ఐ లైక్ వర్కింగ్ అవుట్. కొంచెం జిమ్ చేసినప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చేస్తుంది నాకు ఆటోమేటిక్గా. లాక్డౌన్ టైంలో సుమంత్ గారు ఏదైనా విషయం నేర్చుకున్నారా? ఎక్స్ప్లోర్ చేయటం కావచ్చు, అలాంటిది ఏమన్నా? నో అండి, నేను అనుకున్నాను పెద్ద ఇది కుకింగ్ ఇది చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే థ్యాంక్ఫుల్లీ దేవుడి దయ వల్ల లైక్ ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ కుక్, ఐ హ్యావ్ వండర్ఫుల్ స్టాఫ్ ఇన్ మై హౌస్. సో నాకు నేనేంటంటే ఇది పాండమిక్ టైంలో కూడా, కరోనా టైంలో కూడా నేను పెద్ద ఏం ఫీల్ అవ్వలేదు, బికాజ్ ఐఎమ్ మోర్ ఆర్ లెస్ అ హోమ్ బాడీ. ఇల్లు చూశారు కదా, లైక్ ఐఎమ్ వెరీ సెల్ఫ్ సఫిషియంట్, ఐ హ్యావ్ గుడ్ స్టాఫ్ ఎట్ హోమ్, సో I have my gym at home, I have my home theatre at home.
అండ్ నేను ఎక్కువ చాలామంది అంటారు నేను ఒక ఏకాకినని. సో లైక్ అది నాకు పెద్ద డిస్టర్బెన్స్గా కష్టంగా నేను ఫీల్ అవ్వలేదు. నేను నాతోనే అలా ఉండిపోతాను నేను, లైక్ నా జిమ్, నా మ్యూజిక్, నా whatever, లైక్ సో ఐ డెంట్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్. యూ లైక్ మోర్ యువర్ సెల్ఫ్ అనుకోవచ్చు. యా, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఐఎమ్ ఏమంటారు లైక్ యా ఏకాకి. బిట్ ఆఫ్ ఎ లోనర్. యా యా. ఏకాకి అంటే మళ్ళీ అందులో కొంచెం ఒక సింపథెటిక్. No. I'm alone but not lonely. Okay. You understand that? Yeah. అంటే సోషల్ పర్సన్ కాదనుకోవచ్చు సుమంత్ గారు. Once in a while I do, అంటే నా ఫ్రెండ్స్ని కలవటం అప్పుడప్పుడు ఇష్టం, లైక్ బట్ జనరల్గా నాకు ఇంట్లో ఉండటం ఇష్టం అండి. జనరల్గా లైక్ ఐ డూ లైక్ గోయింగ్ అవుట్, ఐ డూ లైక్ మీటింగ్ ఫ్రెండ్స్, ఐ డూ లైక్ ఈటింగ్ అవుట్ once in a while, not all the time, but majority of the time ఇంట్లోనే ఉండటం ఇష్టం, and I like being by myself. Yeah. అండ్ అలానే కపటదారి మూవీకి వన్స్ అగైన్ ఇఫ్ వి కమ్ బ్యాక్, ఇందులో అఫ్కోర్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అవి మనకి తెలుస్తూ ఉన్నాయి, బట్ అందులో కొన్ని సపరేట్ అంటే ఒక్క మిస్టీరియస్ కేస్ పాపకి సంబంధించింది అని చెప్పి టీజర్ ట్రైలర్లో కనిపించింది. ఇట్స్ ఓన్లీ దట్, అంటే పాప చుట్టూ దానికి సంబంధించిందా లేకపోతే? అంటే నాట్ టు గివ్ అవే ఎవ్రీథింగ్, బట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏమంటారు ఒక మెట్రో లైన్ తవ్వకాల్లో he finds some skeletons, and ఆ స్కెలిటన్స్ని ఎవరి స్కెలిటన్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి, ఎవరైనా వాళ్ళని చంపి పాతి పెట్టేశారా అనేది, దట్స్ ద మిస్టరీ ఆఫ్ ద ఫిల్మ్. ఇది ఎప్పుడో ఒక 40 సంవత్సరాల క్రితం కేసు, అన్సాల్వ్డ్ కేస్ ఇతనికి దొరుకుతుంది. అండ్ హౌ హీ goes against his superiors అంటే he's not supposed, a traffic inspector is not supposed to investigate a crime case. సో అది తన సుపీరియర్స్ని ఎలా ఎదుర్కొని ఎలా ఈ కేసుని సాల్వ్ చేశాడన్నది కథ. సో దట్స్ ద యూనిక్ థింగ్ అబౌట్ ఇట్. అండ్ వెన్నెల కిషోర్ గారితో ఎక్కువ కాంబినేషన్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. అంటే ఇది ఫస్ట్ టైం కిషోర్తో చేస్తున్నాను. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, పర్సనల్గా కూడా నాకు బాగా తెలుసు, నా సిస్టర్కి బాగా తెలుసు. సో లైక్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ హిమ్ మోర్ ఇన్ ద ఫ్యూచర్ విత్ అ మచ్ బిగ్గర్ రోల్. And a very lovely human being. Yeah. Music director Simon garu, the same mana Tamil, Kannada. The same. Kannada cheyaledu. Okay. Kannada Tamil chesadu. But he's an up and coming music director, quite established in Chennai. And ఇప్పుడు తెలుగులో కూడా కొన్ని సినిమాలు, ఇప్పుడు కపటదారి, దీని తర్వాత 2-3 సినిమాలు ఉన్నాయి. వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్. ఈ సినిమాలో అందరికీ తెలిసిన విషయం, ఇప్పుడు థ్రిల్లర్ అనేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హీ గేవ్ అ ఫెంటాస్టిక్ స్కోర్ ఫర్ ద ఫిల్మ్. అండ్ అందరికన్నా తనకి ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది అని ఎక్కడో నాకు ఒక డౌట్ ఉంది. ఎక్కడో ఒక డౌట్ ఉంది. Is it a belief or no, he gave a fantastic ఎందుకంటే థ్రిల్లర్స్ చూసిన వాళ్ళకి లైక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయిపోతుంది తెలియకుండా. ఇఫ్ హీ డస్ అ గుడ్ జాబ్ అది నిలిచిపోతుంది. అది మీరు ఏ సినిమా చూసినా కూడా లైక్ వెదర్ ఈ మధ్యకాలంలో ఎవరు అయినా, గూఢాచారి అయినా, క్షణమైనా, లైక్ అదర్ ఫిల్మ్స్ ఇన్ దట్ జానరా, లైక్ ఐ ఫీల్ ఇట్స్ గాట్ అ గుడ్ స్కోప్ ఫర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లర్స్. సో ఐ ఫీల్ సైమన్ ఇస్ గోనా స్కోర్ బిగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎప్పుడైనా ఏదైనా డిఫరెంట్ జానర్ ట్రై చేయాలి అని చెప్పి మేబీ ఇది వర్కౌట్ అవుతుందో లేదో అని చేయకుండా ఆపేసిన జానర్ ఏదన్నా ఉందా సుమంత్ గారు మీరు? ఆర్ ఏదన్నా మూవీ కావచ్చు? 2-3 సినిమాలు ఆపేసినవి ఉన్నాయండి. అంటే నేను షూటింగ్ చేసి ఆపేసినవి లేవు, కానీ ఒకటి ఆల్మోస్ట్ షూటింగ్కి వెళ్ళింది. 2 రోజులు షూటింగ్ నేను లేకుండా చేశాను. దాని తర్వాత రషెస్ చూశాక నాకు కాన్ఫిడెన్స్ పోయి నేను అలా ఒక్క సినిమా ఆపానండి అలా నా కెరియర్లో. మిగతా సినిమాలు కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో పడి కొన్ని డైరెక్టర్స్ మారారు కొన్ని సినిమాలు. బట్ ఆపటం అనేది ఎప్పుడు, బట్ వన్ సినిమా ఎక్కువ ఫైనాన్షియల్ లాస్ లేకుండా ఆపేయాల్సి వచ్చింది. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఆడియన్స్ ఇట్ వాజ్ అ గుడ్ డెసిషన్. అండ్ అలానే ఏదన్నా రిగ్రెట్ ఉందా సుమంత్ గారికి? పర్టికులర్ స్క్రిప్ట్ నేను చేయలేదు, అరే చేసుంటే బాగుండేది అని మీ వరకు వచ్చి అలా వెళ్ళిపోయినవి? బహుశా నువ్వే కావాలి అండి. ఓకే, బహుశా నువ్వే కావాలి.
ఎందుకంటే అది నాకు అవకాశం వచ్చింది, కానీ నాకు ఆ టైంలో డేట్స్ లేవు, ప్రత్యేకంగా కారణం లేదు. రీజన్ డేట్స్ లేవనుకుంటా. ఐ థింక్ ఐ వాజ్ డూయింగ్ యువకుడు అండ్ పెళ్లి సంబంధం సంథింగ్. సినిమా చేయలేకపోయాను, అదొక్క సినిమా అంతే. దాని తర్వాత దేశముద్రు కూడా నాకు ఆఫర్ వచ్చింది, బట్ ఐ ఫీల్ ఐ వోంట్ హ్యావ్ డన్ జస్టిస్ టు ఇట్. ఎందుకంటే నాకు ఆ ఎనర్జీ లేదు టు డూ దట్ ఫిల్మ్. ఐ కుడ్ హ్యావ్ డన్ నువ్వే కావాలి, బట్ ఐ కుడెంట్ హ్యావ్ డన్ దేశముద్రు. దేశముద్రు, like it was always, you need a bunny kind of person to do దేశముద్రు. Like, you need that energy. So my only regret is నువ్వే కావాలి. దేశముద్రుకైతే రిగ్రెట్ లేదు. నేను దేశముద్రు చేస్తే అది హిట్ అయ్యేది కాదు. నాకు ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్. సో ఏమో ఎప్పుడు మీకు మేబీ అన్నది ఒకటి ఉంటుంది కదా, ఈ విషయంలో మేబీ అనేది లేదు. ఆ సినిమా మీద లేదు. అంటే వేరే యాక్షన్ సినిమాస్ ఆఫర్స్ వస్తే నేను చెప్పేవాడిని, బట్ ఆ సినిమాకి you needed someone like Bunny, that's it. Even other actors also won't have worked for Desamudru. Other commercial actors also won't have worked for Desamudru, I feel. Can you honestly close your eyes and think of any other actor in Desamudru? Think. I'm just asking you to think. At that time మేబీ నాకు ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ గారు కొంచెం అలా వచ్చారు. మేబీ అట్ దట్ టైం అంటే మేబీ a young Raviteja, that's all. ఇన్ దేశముద్రు అంటే కొంచెం ఆ మ్యాడ్నెస్ ఉండాలి సినిమా చేయటానికి. ఎగ్జాక్ట్లీ. అది లైక్ ఓన్లీ బన్నీ అండ్ మేబీ రవితేజ అండ్ ఎర్లీ రవితేజ కుడ్ హ్యావ్ డన్ దట్ ఫిల్మ్. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ కుడ్ హ్యావ్ డన్ దట్ ఫిల్మ్. అలాంటి మేబీ రామ్, బట్ రామ్ లేడు కదా అప్పుడు. అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఇష్టం సుమంత్ గారికి, దట్టమంటారు. నాకు ఇష్టం, కానీ నేను వాటికి సెట్ అవ్వనని నాకు తెలుసు. అంటే కొన్ని యూ షుడ్ నో యువర్ లిమిటేషన్స్. ఏది నీకు సూట్ అవుతుందో అని తెలియాలి కొంచెం. ఇప్పుడు నేను నువ్వే కావాలి సినిమా ఐ కుడ్ హ్యావ్ డన్ ఇట్, దట్ పాయింట్ ఐ నో దట్. బట్ దేశముద్రు ఐ కుడెంట్ హ్యావ్, సో దిస్ నో రిగ్రెట్ ఫర్ దట్. అంటే మన లిమిటేషన్స్ మనకు తెలియాలి, మన మ్యానరిజమ్స్ మనకు తెలియాలి, ఏది మనకు సూట్ అవుతుందో అని తెలియాలి. సో అవగాహన ఉండాలి మనకి. ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ ట్రై చేద్దాము, పర్లేదు, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మేబీ సెట్ అవుతుందో అలా ఏమైనా ట్రై చేశాను, అది కొట్టింది. అది ఏ మూవీ పరంగా? ఏమో గుర్రం ఎగరవచ్చు అని ఐ ట్రై టు డూ లైక్ వెరీ లౌడ్ కామెడీ. అది నాకు సూట్ అవ్వలేదు. బట్ నేను కామెడీ చేయగలను, బట్ ఇట్ హ్యాస్ టు బి సెటిల్గా ఉండాలి. సో ఇప్పుడు నేను చేసే నెక్స్ట్ మూవీ అనగనగా ఒక రౌడీ, ఇప్పుడు నేను జరిగే సినిమా, దాంట్లో కామెడీ చాలా ఉంటుంది, బట్ ఇట్ విల్ బి మై కైండ్ ఆఫ్ కామెడీ. అంటే సెటిల్గా కొంచెం బేసిక్గా సెటిల్డ్గా కొంచెం ఎటకారంతో కూడిన ఫిజికల్ కామెడీ. మరీ ఫిజికల్ కామెడీ కొంచెం ఊరగా ఉండదు అది. సో నా బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు ఉంటుంది ఆ కామెడీ. సో అది సక్సెస్ అనే వర్డ్కి సుమంత్ గారి డెఫినేషన్ ఏంటండి? టు బీ హ్యాపీ, టు బీ కంటెంట్. అంటే ఎవ్వరూ 100% కంటెంట్ ఉండరండి, చెప్పినా కూడా నమ్మొద్దు. మెజారిటీ ఆఫ్ ద టైమ్ యూ షుడ్ బీ కంటెంట్ ఇన్ అ మెజారిటీ వే. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇట్స్ అ లిటిల్ కాంప్లెక్స్. సక్సెస్ అండ్ బీయింగ్ హ్యాపీ అండ్ బీయింగ్ కంటెంట్ అండి. లైక్ మోస్ట్లీ హ్యాపీ, మోస్ట్లీ కంటెంట్. అది ఇప్పుడు ఏదన్నా ఒక స్టోరీ సుమంత్ గారికి నరేట్ చేస్తే ఏమన్నా మొహమాటంతో తర్వాత చెప్తాను, తర్వాత చూస్తాను, ఇలా ఏమన్నా చెప్తారా? లేకపోతే ఇఫ్ యూ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు అనిపించింది డజంట్ వర్క్అవుట్ అని, యూ సే ఇట్ లైక్ లేదు కుదరదు అన్ను చెప్పేస్తాను. అంటే అన్ని ఇప్పుడు మనకి 100 ఆఫర్లు వస్తాయండి. 100 ఆఫర్స్లో అందరికీ రిప్లై చేయటం, అన్నీ చదవటం కష్టం. కానీ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. పర్సనల్గా నాకు ఈమెయిల్ ఐడి నేను ఇస్తాను, నా ఫోన్ నెంబర్ ఇవ్వను, కానీ నా ఈమెయిల్ ఐడి ఇస్తాను. నేను డెఫినెట్గా చదువుతాను. విషయం లేకపోతే నేను చెప్పేస్తాను, ఇది ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ అని చెప్పేస్తాను నేను. అండ్ అవుట్ ఆఫ్ ద 100 ఐల్ గివ్ రిప్లైస్ టు ఆల్మోస్ట్ 80 ఆఫ్ దెమ్. ఆల్మోస్ట్ 80. సమ్ ఐ మైట్ మిస్ రిప్లైయింగ్, బట్ చదువుతాను నేను. రిప్లై ఇవ్వకపోతే దాని అర్థం ఏంటంటే నాకు నచ్చలేదని. ఓకే, అది జనాలు అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ ఏమన్నా లవ్ మెసేజెస్ లాంటివి వస్తూ ఉంటాయా సుమంత్ గారికి? ఆఫ్ కోర్స్. దాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుంది సుమంత్ గారి? అంటే నేను పట్టించుకోను,
అంటే లైక్ పట్టించుకోను అంటే లైక్ ఓన్లీ నౌ వెన్ యూ సీ యువర్ మెసేజెస్ ఆన్ సోషల్ మీడియా అండ్ దెన్ లైక్ యూ గెట్ లైక్ సమ్ గర్ల్స్ సేయింగ్ ఐ లవ్ యూ అని ఈ అన్ని యాక్టర్స్కి అన్నీ దే నార్మల్ అండి లైక్ ఐ ఫీల్ హ్యాపీ ఐ ఫీల్ కంటెంట్ బట్ లైక్ వాట్ కెన్ యూ డూ I mean, you don't sit and follow up on like random love messages. That's not a good idea. సోషల్ మీడియాలో ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు సుమంత్ వెరీ మోడరేట్లీ యాక్టివ్ అండి. ఓన్లీ నా సినిమాలకి ఎక్కువ నా వర్క్కి నా పని నా సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ హెల్ప్ చేసే విధంగా నేను ఉంటాను. నేను నా పర్సనల్ విషయాల్లో కొన్ని పెడతాను, కొంతవరకు పెడతాను, కానీ ఎక్కువ కాదండి. అంటే నేను ఒక రోబోట్ని కాదని చెప్పడానికి అప్పుడప్పుడు కొన్ని పర్సనల్ ఏదో నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను లేకపోతే లైక్ గోయింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ లైక్ కొంచెం పెడతాను. బట్ ఐ లైక్ కీపింగ్ మై ప్రైవేట్ లైఫ్ ప్రైవేట్. ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దాట్. యా. ఫ్యూచర్లో ఏఎన్ఆర్ గారి బయోపిక్ తీస్తే ఏఎన్ఆర్ గారి రోల్లో సుమంత్ గారిని ఊహించుకోవచ్చా? ఊహించుకోవచ్చు, కానీ అది పైప్ లైన్లో లేదండి. ఊహించుకోవచ్చు కానీ పైప్ లైన్లో లేదంటే దానికి ఎవరికి అది మేము ఎవరు అనుకోవట్లేదు తాత మీద బయోపిక్ చేయాలని. బట్ డెఫినెట్గా ఒక తాత మీద ఒక డాక్యుమెంటరీ చేయాలని నా కోరిక. లైక్ అది నేను మా ఫ్యామిలీతో కూడా ఎక్స్ప్రెస్ చేస్తాను త్వరలో. లైక్ అట్లీస్ట్ ఫర్ హిస్ 100th యానివర్సరీ ఒక మంచి డాక్యుమెంటరీ, అంటే ఆయన ఫుటేజ్తోనే ఆయన డాక్యుమెంటరీ చేస్తే బాగుంటుందని నా కోరిక. అండ్ ఐడ్ లైక్ టు టేక్ దట్ ప్రాజెక్ట్ అప్. ఐ ప్రాబ్లీ టేక్ ఇట్ అప్ లైక్ విత్ మై ఫ్యామిలీ అండ్ గెట్ ఇట్ డన్. ఒక మంచి డైరెక్టర్ని పెట్టి, అంటే ఉన్న ఫుటేజ్తోనే ఆయన పాత ఇంటర్వ్యూస్, ఆయన యూట్యూబ్ వీడియోస్, ఒక మంచి నేరేటర్ని పెట్టి ఆయన మీద ఒక మంచి డాక్యుమెంటరీ తీయాలని నా కోరిక. నాట్ బయోపిక్, డాక్యుమెంటరీ. ఎందుకంటే వై పర్టికులర్లీ బయోపిక్ తీయకూడదు అని ఎందుకు అనుకుంటున్నారు? ఐ డోంట్ నో అండి. ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. మేబీ యూ షుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు చిన్మామ నాగార్జున గారు. ఆస్క్ హిమ్ లైక్ బికాజ్ హీ ఈస్ ద అట్లీస్ట్ ఏమంటారు, at least in the movie business he's the head of the family, so like you should ask him that question. That's his responsibility. Yeah, maybe in case ఉంటే ఫ్యూచర్లో ఇందాక నేను అడిగినట్టు బట్ ఆ రోల్ ఊహించుకోవటానికి పరిమితం ఎందుకు, మీరు చేయొచ్చు కదా. అఫ్కోర్స్ నాగేశ్వరరావు గారికి మీరు చాలా ఇష్టమైన నేను సూట్ అవుతానని నాకు తెలుసు అండి. నేను సూట్ అవుతానని తెలుసు, కానీ ఇప్పుడు వరకు ఎవరు ప్లాన్ చేయట్లేదు. అదే ప్లాన్ చేస్తే లైక్ లెట్స్ సీ కానీ ఎవరు ప్లాన్ చేయట్లేదు. కానీ నేను సూట్ అవుతానని నాకు తెలుసు, అందరూ చెప్పారు కూడా. సో లైక్ నేను చూశాను కూడా. సో లైక్ ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఆఫ్ దాట్. ఆల్రెడీ ఎన్టీఆర్ గారి బయోపిక్. బట్ దిస్ నో థాట్, అంటే ప్రతి మనిషి మీద ఒక బయోపిక్ చేయాలనేది ఉండకూడదండి. అంటే కరెక్ట్గా అంటే ఏంటంటే సమ్ లైఫ్స్ లైక్ దే డోంట్ హ్యావ్ మచ్. అంటే ఒక బయోపిక్ చేయాలంటే అప్స్ డౌన్స్ గ్రాఫ్ ఉండాలి. మా తాతగారికి నిజంగా చూస్తే లైక్ హీ ప్రాబ్లీ హ్యాడ్ ఓన్లీ 3 downs. When when he had his heart attack when I was born, probably, and maybe movie industry లో అప్పుడప్పుడు చిన్న ఉండొచ్చు, కానీ లైక్ బాగా డ్రమాటిక్గా ఉండాలి లైఫ్. లైక్ టు మేక్ అ సాలిడ్ బయోపిక్. ఇప్పుడు సావిత్రి గారి మీద బయోపిక్ ఎందుకు సక్సీడ్ అయింది? బికాస్ her life was dramatic. She had like ups and downs and like struggle and like you understand, right? Like her married life was like very like whatever. So అలా డ్రమాటిక్గా ఉంటేనే బయోపిక్ వర్కౌట్ అవుతుంది. కొంతమంది ఇప్పుడు లైఫ్ కొంచెం అలా ఉంటే ఇట్ వోంట్ రియలీ వర్క్. వెరీ వెల్ జస్టిఫైడ్ ఆన్సర్ యాక్చువల్లీ. సో ఒక 1 డే సుమంత్ గారి లైఫ్లో డేని డిస్క్రైబ్ చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఇట్ డిపెండ్స్. షూటింగ్ ఉన్నప్పుడా షూటింగ్ లేనప్పుడా? షూటింగ్ లేనప్పుడు I get up maybe at about 9 o'clock in the morning. I hit the gym. First thing in the morning I hit the gym. ఇంట్లో వెయిట్స్ చేస్తాను. ఇంట్లో వెయిట్స్ చేసి కార్ ఎక్కి మా సిస్టర్ ఇంటికి వెళ్ళి అక్కడ కార్డియో మిషన్, అక్కడ ట్రెడ్మిల్ అక్కడ చేస్తాను. నా ఇంట్లో కార్డియో మిషన్ లేదు. అక్కడ మా సిస్టర్ ఇల్లు ఇక్కడ పక్కనే, 1 minute away. సో కార్ ఎక్కి అక్కడికి వెళ్ళి కార్డియో మిషన్ చేస్తాను. ఐ ఫినిష్ మై వర్కౌట్ అండ్ దెన్ హ్యావ్ అ గుడ్ లంచ్ అండ్ దెన్ before I used to take a nap. I like sleeping a lot, so if I take a nap, I like to take a nap if I'm tired. And home theater
హోమ్ థియేటర్లో అట్లీస్ట్ ఒక డైలీ ఒక 3 hours ఉంటాను. ఐ హ్యావ్ అ ఫెంటాస్టిక్ హోమ్ థియేటర్ విచ్ ఐ అప్గ్రేడెడ్ పాండమిక్ మూలంగా, లైక్ యునో ఐ అప్గ్రేడెడ్ ద హోమ్ థియేటర్. సో ఐ స్పెండ్ అట్లీస్ట్ 3 hours there, like watching a movie or watching something or the other. And I guess once a week or twice a week, like, you know, I meet up with my friends. I have a very close set of friends. Maybe ఈ క్లైమేట్లో లైక్ నేను బయటికి ఐ లైక్ గోయింగ్ అవుట్ వన్స్ ఇన్ అ వైల్, బట్ not like, you know, to noisy environments, like, you know, not to clubs and night clubs and all that. Like I like going to restaurants. I used to like going, but I like going to restaurants, private house, friend ఇంట్లో ఏదైనా డిన్నర్ ఏదైనా ఉంటే, like, you know, I like doing stuff like that. బట్ ఆ ఇంట్రెస్ట్ మీద ఈ పార్టీలకి అన్నిటికీ వెళ్ళటం మీద ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది అసలు. యా, మామూలుగా ఇలా ఇంత ప్లజెంట్గా కామ్గా ఉండడానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఈ ఫిలాసఫీ ఇవి కూడా ఫాలో అవుతూ ఉంటారు మ్యాక్సిమం. మీరు కూడా అలా ఏమీ లేదండి, ఫిలాసఫీ తొక్క నాకు ఏమీ లేదు. ఐ ట్రైడ్. ఇప్పుడు నేను మెడిటేట్ చేయడానికి కూడా ట్రై చేశాను. నేను ఇషా యోగాకి వెళ్ళాను, మెడిటేట్ చేయడానికి ట్రై చేశాను, నా వల్ల కాదు. లైక్, యునో, but I can be in silence, like, you know, as I have no problem like being alone. Now my biggest advantage entante, like, you know, I like being alone kabatti half the problems are gone when you like being alone. You know, I don't evaraina unna lakapoina, like, you know, I'm happy in my room, like, you know, I'm happy in my house, I'm happy with my dog. So like very content being alone, but not lonely. మెన్షన్డ్. ఇఫ్ ఎట్ ఆల్ సుమంత్ గారికి ఒక యూనో పాస్ట్కి వెళ్ళి ఏదన్నా ఒక విషయం కరెక్ట్ చేసుకోగలిగితే, ఇఫ్ ఎట్ ఆల్ ఏమై ఉంటుంది ఆ విషయం, ఏదన్నా కరెక్ట్ చేసుకునే విషయం? There are many things, Andy. There are many things. I won't say one thing. There are many things. But ఏంటంటే, like, you are what you are because even because of your mistakes. So ఇప్పుడు ఆ మిస్టేక్స్ మూలంగా నేను I am what I am. I've learned so much from those mistakes. సో ఫైనల్లీ కపటదారి మూవీ, ఆఫ్ కోర్స్ టు ద ఆడియన్స్, ఎందుకు వై వీ షుడ్ వాచ్ కపటదారి మూవీ అంటే వాట్ వుడ్ సుమంత్ గారు లైక్ టు సే? కపటదారి ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో ఇట్స్ మై ఫస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఒక ట్రాఫిక్ ఎస్ఐ ఒక సినిమా హీరో అవ్వటం అనేది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కొత్త. అంటే యూజువలీ లైక్ అ కాప్ ఇస్ ద హీరో ఆర్ లైక్ అ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఒక సింపుల్ ట్రాఫిక్ ఎస్ఐ. మీరు పోలీస్ క్యారెక్టర్స్ కూడా చేయలేదేమో కదండి? చేయలేదు. సో లైక్, యు నో, దిస్ ఇస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ ఫర్ దాట్. అండ్ ఒక సినిమా చేశాను, బట్ ఐడ్ లైక్ టు ఫర్గెట్ అబౌట్ దట్. ఎప్పుడో వచ్చింది, ఐడ్ లైక్ టు ఫర్గెట్ అబౌట్ దట్. ఇట్ వాస్ క్రాప్ ఫిల్మ్. బట్ ఇది నాకు కొత్త, లైక్, యు నో, టు సీ మీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ గెటప్ ఆర్ సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా ఏమంటారు, ఒక కొత్తగా ఉంటుంది. అండ్ ఇట్స్ అ వెరీ అండ్ స్ట్రైట్ లైన్లో కాకుండా ఇట్ విల్ బీ లైక్ డీవియేటింగ్, లైక్ వాట్ ఎవర్ హౌ ఎవర్ యూ పుట్ ఇట్. వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, ఫ్యాసినేటింగ్ స్క్రీన్ ప్లే. సో డెఫినెట్గా ఇప్పుడు కన్నడలో ఎంత హిట్ అయిందో తెలుగులో కూడా హిట్ అవుతుందని నా నమ్మకం. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ ఇట్స్ గోనా వర్క్ అవుట్. థ్యాంక్ యూ సుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ షేరింగ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ద మూవీ కావచ్చు, మీ పర్సనల్ థింగ్స్ కావచ్చు, అన్నీ కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ కపటదారి మూవీ. థ్యాంక్ యూ సో మచ్.